తిరుపతి జిల్లా జనసేన కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ కు శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్ పదవి దక్కడంతో జన సైనికులు ఆనందపడుతున్నారు. కాళహస్తి పెళ్లి మండపం వద్ద బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. జనసేన పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవి దక్కుతుంది అనడానికి ఇదే ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గ పదవులు వచ్చేలా చేయడాన్ని జన సైనికులు హర్షిస్తున్నారు. చైర్మన్ పదవి లభించడానికి కారణమైన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కు కొట్టే సాయి ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నన్ను నియమించినందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మాంతం నేను రుణపడి ఉంటాను. ఒక సిఐ ఒక కార్యకర్తని కొడితే శ్రీకాళహస్తికి వచ్చి ఆ కార్యకర్తకి అండగా నిలబడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచిన తర్వాత అదే కార్యకర్తకి ఇంత పెద్ద పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి జన సైనికుడికి నేను అండగా ఎలాగైతే ఉంటానని నిరూపించుకున్నారు. ఆయనకి నిజంగానే నేను పాదాలకి పాలాభివందనం చేసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, సుధీర్ రెడ్డి గారు, మనోహర్ గారు, నాగేంద్రబాబు గారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆలయ అభివృద్ధికి నేను ముందుండి అడుగులు వేస్తానని ఖచ్చితంగా మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ ఒక బాధ్యతని నేను ఎటువంటి తప్పులు చేయనీయకుండా అక్కడ ఆలయ అభివృద్ధి కోసమే నా కృషి చేస్తానని మాటిస్తున్నాను. జనసేన పార్టీలో ఒక చిన్న స్థాయి కార్యకర్తకి ఎంత పదవి ఇచ్చారంటే ఆ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనం ఏమని చెప్పాలి? రాష్ట్రమే కాదు దేశమే ఆయన్ని చూస్తే గర్వపడుతుంది.